దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇంతవరకు మనల్ని ప్రేమించి జీవింపచేసినందుకై దేవుని మనము స్తుతించవలసిన వారమైనాం. యవనస్తుల బ్రతుకులు మనము గమనిస్తున్నట్లయితే చంచలంగా ఉంటున్నాయి. ఎలా అంటే వారు వారి యొక్క సొంత జీవితంలోకి వెళ్ళి వారి యొక్క జీవితంలో ముగించుకుంటున్నారు. అయితే దేవుని యొక్క కృప మన ఎడల ఉన్నది. దేవుడు సజీవులుగా ఆయన సన్నిధానంలోనికి తీసుకొని వచ్చినాడు. ఎందుకంటే దేవునికి సాక్షులుగా మనము జీవించాలని ఆశపడుచున్నాడు కనుక దాని కొరకై మనము మన యొక్క హృదయంలో ఆయనకు అప్పగించినట్లయితే దేవుడు ఎంతో ఉన్నతముగా మనల్ని వాడుకొనగలడు. మీకందరికీ తెలుసు, న్యాయాధిపతుల గ్రంథంలో గిలాదు కాపురస్తుడైన గిద్యోను ఉన్నాడు. అయితే ఆ యొక్క గిద్యోను చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చిన చాలా బలహీనుడైన, దేవుడు పిలిచిన తర్వాత, దేవుడు ప్రేమించిన తర్వాత అతన్ని నీవు పరాక్రమశాలు బలాఢ్యుడు అని చెప్పిన తర్వాత దేవునికి ఎప్పుడైతే అప్పగించుకున్నాడో దేవుడు అతన్ని ఎంతో ఉన్నతంగా వాడుకున్నాడు. దేవునికి అప్పగించుకున్నట్లోనే యవనస్తుల జీవితము ఉన్నది. అక్కడే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఉన్నది. దేవుడు మనల్ని ప్రేమించినాడు. అయితే దేవునికి అప్పగించుకొనుట అనేది చాలా కష్టమైన పని యవనస్తులకు. ఇది నమ్మిన మరొక తరుణము దేవుడు మనకి ఇచ్చినాడు. దేవుని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో మనము దేవుని యొక్క వాక్యం కొరకు కనబెడదాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవా, నీ యొక్క నామానికి స్తుతులు స్తోత్రములు. నీ యొక్క సన్నిధికి మమ్మల్ని తోడుకొని వచ్చిన స్తోత్రములు. వారం వెంబడి వారము మీ యొక్క వాక్యంను మీ యొక్క వాక్యం మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని పోషిస్తూ, అంతేగాక మమ్మల్ని విడవక ఇలాంటి కూటములు మాకు దయచేస్తూ మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకై నేను స్తుతిస్తున్నాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందరు? నీ వాక్యంను బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా నీ వాక్యం సెలవుస్తుంది. దేవా, నీ యొక్క వాక్యము మాకు ఎంతో ఎక్కువగా దొరుకుతున్నది. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాం. వాక్యం అందని కొన్ని స్థలములు ఉన్నాయి, కొన్ని ప్రదేశములు ఉన్నాయి. ఆ స్థలములలో పాపము, వ్యభిచారము, డ్రగ్స్, సినిమాలు, ఈ యొక్క క్లబ్స్ అనేటివి ఎంతో విస్తరించిపోయి ఉన్నాయి. అయితే క్రీస్తు ప్రభువా, నీ వాక్యపు వాతావరణంలో మమ్మల్ని ఉంచిన స్తోత్రములు. మేము దానికి లోబడుటకు సహాయం చేయండి. ఇప్పుడు కూడా నీ సన్నిధి మాతో ఉంచండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నీకేగా స్తుతి మాలిక పాడుకుందామా? నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నేను చూడక స్తుతి మాలిక.
కొరకే ఘన వేదిక. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నిన్ను చూడక, మహాఘనుడనా యేసయ్యా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. నీతో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు, నేనెందు వెదకినను. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నా మదిలో నా మహారాజు నీవేనయ్యా, ఇహ పరమందు నన్నేలు తేజోమయ్యా. నీ నామం కీర్తించి ఆరాధింతును, నీ నామం కీర్తించి ఆరాధింతును. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నిన్ను చూడక, మహాఘనుడనా యేసయ్యా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు, వేరే ఆశేమియు లేదు నాకిలలో. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకేగా అంకితం. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకేగా అంకితం. నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా, నా జీవితాద్యంతం నీవేనయ్యా. నీ కొరకే నేనిలలో జీవింతును, నీ కొరకే నేనిలలో జీవింతును. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నిన్ను చూడక, మహా
నీ కొరకే ఈ ఘన వేదిక. నీవు లేని రోజంత రోజవునా అనే పాట పాడుకున్నా. నీవు లేని రోజంత రోజవునా, నీవు లేని బ్రతుకంత బ్రతుకౌనా. నీవు లేని రోజంత రోజవునా, నీవు లేని బ్రతుకంత బ్రతుకౌనా. జీవజలవూటయు ప్రభు నీవే, సత్యము మార్గము ప్రభు నీవే. జీవజలవూటయు ప్రభు నీవే, సత్యము మార్గము ప్రభు నీవే. నా తోడబుట్టు ప్రభు నీవే, నాలోని సంతసం ప్రభు నీవే. నా తోడబుట్టువు ప్రభు నీవే, నాలోని సంతసం ప్రభు నీవే. నీవు లేని రోజంత రోజవునా, నీవు లేని బ్రతుకంత బ్రతుకౌనా. నీవు లేని రోజంత రోజవునా, నీవు లేని బ్రతుకంత బ్రతుకౌనా. వెలుగందు జ్వాలయు ప్రభు నీవే, ధ్వనియు శబ్దము ప్రభు నీవే. వెలుగందు జ్వాలయు ప్రభు నీవే, ధ్వనియు శబ్దము ప్రభు నీవే. తాళము రాగము ప్రభు నీవే, మ్రోగెడి కంచుయు ప్రభు నీవే. తాళము రాగము ప్రభు నీవే, మ్రోగెడు కంచుయు ప్రభు నీవే. నీవు లేని రోజంత రోజవునా, నీవు లేని బ్రతుకంత బ్రతుకౌనా. నీవు లేని రోజంత రోజవునా, నీవు లేని బ్రతుకంత బ్రతుకౌనా. నా క్రియలన్నీయు ప్రభు నీవే, నాదు బలమంతయు ప్రభు నీవే. నా క్రియలన్నీయు ప్రభు నీవే, నాదు బలమంతయు. నా కోట బాటయు ప్రభు నీవే, నాడాలు కేడెము ప్రభు నీవే. నా కోట బాటయు ప్రభు నీవే,
బ్రతుకౌనా నీవు లేని రోజంతా రోజవునా నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా నా తలంపులన్నీయు ప్రభు నీవే నా భాష మాటయు ప్రభు నీవే నా తలంపులన్నీయు ప్రభు నీవే నా భాష మాటయు ప్రభు నాదు విమోచన ప్రభు నీవే నా పునరుద్ధానము ప్రభు నీవే నాదు విమోచన ప్రభు నీవే నా పునరుద్ధానము ప్రభు నీవే నీవు లేని రోజంతా రోజవునా నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా నీవు లేని రోజంతా రోజవునా నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా నీ నామమే నీ గానమే నా జీవితాన గమ్యమే అందరికి వస్తుంది కదా నీ గానమే నా జీవితాన గమ్యమే నీ నామమే నీ గానమే నా జీవితాన గమ్యమే నాధవలవన్నుడా నారత్నవర్ణుడా 10,000 పురుషులలో అతి కాంక్షణీయుడా నాధవలవన్నుడా నారత్నవర్ణుడా 10,000 పురుషులలో అతి కాంక్షణీయుడా నీ నామమే నీ గానమే నా జీవితాన గమ్యమే నీ ప్రేమ గాయమందు నేనుండిపోనా నీ ప్రేమ పీటలయందు నే దాగియుందునా నీ ప్రేమ గాయమందు
నా గమ్యమే నాధవలవన్నుడా నా రత్నవర్ణుడా 10,000 పురుషులలో అతి కాంక్షణీయుడా నాధవలవన్నుడా నా రత్నవర్ణుడా 10,000 పురుషులలో అతి కాంక్షణీయుడా నీ గానమే నా జీవితాన గమ్యమే నా తల్లి మరచిన గాని నన్ను మరువజాలని నీ దివ్య కల్వరి ప్రేమ నే మరచిపోదునా నా తల్లి మరచిన గాని నన్ను మరువజాలని నీ దివ్య కల్వరి ప్రేమ నే మరచిపోదునా నే మరువజాలను దేవా నీ సిలువ ప్రేమను నా ప్రాణనాథుడా నా ప్రేమ ప్రాత్రుడా నే మరువజాలను దేవా నీ సిలువ ప్రేమను నా ప్రాణనాథుడా నా ప్రేమ పాత్రుడా నీ నామమే నీ గానమే నా జీవితాన గమ్యమే నాధవలవన్నుడా నా రత్నవర్ణుడా 10,000 పురుషులలో అతి కాంక్షణీయుడా నాధవలవన్నుడా నా రత్నవర్ణుడా 10,000 పురుషులలో అతి కాంక్షణీయుడా నీ నామమే నీ గానమే నా జీవితాన గమ్యమే ఏదైనా పాట చెప్పండి. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పము అనే పాట పాడుకుందాం.
బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. దేవాయి భూమిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి. నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని. ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోధన ఆలకించుమో ప్రభు. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా మరణ రోధన ఆలకించుమో ప్రభు. మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నీ పిలుపు నేను మరచితి. నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము. నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదుము. విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఇందాక పాడుకున్న విధంగా దేవుని యొక్క తరుణములు అనేకమైనటివి మనకు వచ్చి ఉన్నాయి. అయితే ఇంకొక తరుణము ఇవ్వమని దేవుడు ఇచ్చిన తరుణంలను ఉపయోగించుకొనని వారు ఇంకొక తరుణం నిమ్మని దేవుడిని అడిగినట్లయితే దేవుడు కనికరిస్తాడు. ప్రార్థిస్తుండగా మీరు కూడా ప్రార్థన చేయండి. లేదా ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ఒక్క నిమిషం మాత్రము ప్రార్థన చేయండి. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ఒక్క నిమిషం.
ఆమేన్. కృపగలిగిన మా దేవ, నీ యొక్క నామానికి స్తోత్రములు. నీ యొక్క వాక్యం యొద్దకు వచ్చిన మమ్మల్ని దర్శించండి. అపవిత్రమైన నా పెదవులను ముట్టి నాయన యెషయాను ఎలాగూ తన పెదవులను ముట్టి పవిత్రపరిచినారో నాయన శుద్ధి చేసినారు, అలాగూ నన్ను శుద్ధి చేసి నాయన నీ నోటి మాట పలుకుటకు నాకు శక్తిని దయచేయండి. యోగ్యుడనని ఎంచుకోవడం లేదు కానీ ప్రభా, నీవు ఇచ్చిన ధన్యతను బట్టి నేను స్తుతిస్తూ మాకందరికీ మాకు కావాల్సిన వాక్యంను మాకు నీవే దయచేయమని క్రీస్తు ప్రభువు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ దినము ఒక బైబిల్ క్యారెక్టర్ని మనం చూసుకొనబోతున్నాం. మనకందరికీ తెలుసు, చాలాసార్లు మనము చిన్నప్పటి నుంచి సండే స్కూల్స్ నుంచి ఆ క్యారెక్టర్ గురించి మనము చదువుతుంటాం, నేర్చుకున్నాం, ఆయన గురించి విన్నాము. మరొకసారి ఈ దినమున చూసుకుందాం. ఆదికాండము 27వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనముల వరకు త్వరగా చదువుదాం. ఆదికాండము 27వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరమని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకు ఎట్లు దొరికెనని అడుగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడిమి చూచెదను, దగ్గరకు రమ్మని చెప్పెను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతని తడిమి చూచి, స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏశావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్న అయిన ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తు పట్టలేక అతన్ని దీవించి, ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు, నేనే అనెను. ఈ వచనములలో మనము చూసినప్పుడు యాకోబు అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. యాకోబు అనగానే మనకేమర్థమవుతుంది? యాకోబు అనగానే మనకేమర్థమవుతుంది? యాకోబు అంటే ఏంటి చెప్పండి? యాకోబు అంటే ఏంటి? ఎంతమందికి తెలుసు యాకోబు అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? చదవండి ఒకసారి. యాకోబు అను పేరు పెట్టబడెను. సరే, ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? మడిమను పట్టుకొనేను గనుక అతనికి యాకోబను పేరు పెట్టబడెను. మనం ఏమంటాము? యాకోబు అంటే ఏమంటాము? వెంటనే మనం ఏమంటాం? మోసగాడని రాయబడిందా? రాయబడలేదు కదా. మడిమను పట్టుకొనినవాడు, మడిమను పట్టుకున్నవాడు. యాకోబు అంటే మీనింగ్ ఏంటంటే టు ఫాలో లేదా బీ బిహైండ్. యాకోబు అంటే టు ఫాలో లేదా బీ బిహైండ్. సరే, ఇక్కడ యాకోబు అనే వ్యక్తిని మనము చూస్తున్నాం. మనం చదువుకున్న భాగంలో 3 సార్లు అతడు అబద్ధం చెప్తున్నాడు తండ్రికి. 3 సార్లు అబద్ధం చెప్తున్నాడు. చాలామంది అబద్ధం చెప్పేది చాలా సులువుగా నేర్చుకుంటుంటారు, లేదా సులువు అయిపోయి ఉంటుంది వారికి.
అబద్ధం. నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు చాలా తక్కువైపోయినారు. సరే, ఇక్కడ మనం చదువుకున్న భాగంలో మనం 19వ వచనంలో మనం చూసినప్పుడు, అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, ఏశావను నీ జ్యేష్ఠ కుమారుడను. చాలామంది నేను ఈ దినములలో గమనిస్తున్నప్పుడు మేకపిల్ల చర్మము కప్పుకొనిన యాకోబు వంటి వారు అంటున్నారు యవనస్తులలో. అది మన సంఘంలో గమనించినప్పుడు అది ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. మేకపిల్ల చర్మము కప్పుకొనిన యవనస్తులు, దాన్ని ఏమంటారంటే వేషం వేసుకొనిన జీవితం అంటారు. వేషం వేసుకొనిన జీవితం. ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏశావు వలె పోతున్నాడు. ఏశావు వలె పోయి దీవెన కోసం పోతున్నాడు. కానీ అతని చేతులు తడిమి చూస్తే ఏముంది? ఏశావు వలె చర్మం ఉంది, ఆ వెంట్రుకలు ఉన్నాయి. కానీ ఏశావు కాదు. అయితే తండ్రి అడుగుతున్నాడు, నీవెవడు అంటే, నేను ఏశావును, నీ జ్యేష్ఠ కుమారుడిని అంటున్నాడు. చాలామంది యవనస్తులు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, వారి యొక్క పేరును హ్యారిస్ అని నా పేరు హ్యారిస్ అని చెప్పుకుంటున్నారు. కానీ హ్యారిస్ కాదు, హ్యారిస్గా కనబడడం లేదు. వారి జీవితంలో ఇంకో విధంగా ఉన్నాయి. యవనస్తులు అలాగూ డిసీవింగ్ నేచర్ని నేర్చేసుకున్నారు, మోసపుచ్చేది నేర్చేసుకున్నారు. తల్లిదండ్రులను మోసపుచ్చేది, దేవుణ్ణి మోసపుచ్చేది. ఇక్కడ ఏశావు లాగా యాకోబు వెళ్తున్నాడు, కానీ ఏశావు కాదు. ప్రవీణ్ అని పేరు చెప్పుకుంటున్నాడు, కానీ ప్రవీణ్ కాదు. రాజు అని పేరు చెప్పుకుంటున్నాడు, కానీ రాజు కాదు. జ్యోతి అని పేరు చెప్పుకుంటుంది, కానీ జ్యోతి కాదు. అలాగూ వారి యొక్క జీవితాలను అలాగూ మోసము కనుపరుస్తున్నారు, వేషధారణ జీవితం కనిపిస్తున్నారు. ఎంతమంది అలాంటి జీవితాలు కలిగి ఉన్నారో ఈ యొక్క సాయంకాలము మీరు జ్ఞాపకం చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఇక్కడ వేషధారణ జీవితం కలిగిన ఈ యొక్క యాకోబుని మనం చూస్తున్నాం. వేషము ధరించుకొనిన యాకోబు మనం చూస్తున్నాం. అయితే తండ్రికి కళ్ళు కనపడవు కాబట్టి తడివి చూసినాడు. ఏముంది? ఆ చర్మం ఏముంది? ఏశావు వలె చర్మం ఉంది. అయితే క్రీస్తు ప్రభు అంటున్నాడు మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 7వ అధ్యాయం ఒకసారి చూడండి. 21వ వచనం ఒకసారి చదవండి. ప్రభువా ప్రభువా అని. సరే, 22వ వచనం. వెళ్ళగొట్టలేదా? అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను. చాలు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంట? నిన్ను ఎన్నడూను ఎరుగను. పాపం అక్కడ ఇస్సాకుకు కళ్ళు లేవు గనుక ఏశావని చెప్పుకొని వెళ్ళినప్పుడు ఏశావేమో. అయితే క్రీస్తు ప్రభు ఈ యొక్క సర్వ సృష్టిని ఆయన దృష్టి ద్వారా చూచే దేవుడు. అందుకే దేవుని వాక్యం సెలవుస్తుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. ఈ వాక్యం అట్నే పెట్టుకొని
రెండో దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఏంటంటే లోకమందంతటా సంచారము చేయించున్నది. దాని తర్వాత ఒక మంచి వార్నింగ్ ఉంది, చదవండి. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించినావు. ఈ దినంలలో యవనస్తులు మతి తప్పి ప్రవర్తిస్తున్నారు. క్రీస్తు ప్రభుకు అని తెలుసు కదా, క్రీస్తు ప్రభు కళ్ళు ఉన్నాయి కదా, ఆయన దృష్టి అంట లోకమంతటా సంచారం చేయించున్నదంట. ఇప్పుడు నేను హ్యారిస్ అని చెప్పుకొని పోయినాను అనుకో, నువ్వు ఎవడివి? నీవు ఎవడివి? నేను హ్యారిస్గా ఎరగనే, రాజుగా ఎరగనే నేను. ఎందుకంటే నీ వేషం కనిపిస్తుంటుంది. ఏంటి? నీ వేషం కనిపిస్తుంటుంది. నువ్వు ఏమి వేషం వేసుకొని పోతావో ఆ వేషము కనిపిస్తుంటుంది దేవుని ఎదుట. నీవు ఏం వేషం వేసుకొని జీవిస్తున్నావో ఆ వేషం కనిపిస్తుంది దేవుని ఎదుట. అందుకే అక్రమము చేయువారులారా అంటున్నాడు. ఒకటే మాట, అక్రమము చేయువారులారా. ఎందుకు అక్రమం చేయువారులారా అంటున్నాడు? హ్యారిస్గా ఎరగడు, వేషం కనిపిస్తుంది. నేను హ్యారిస్ అని చెప్పుకొని పోవచ్చు, కానీ నన్ను హ్యారిస్గా ఎరగడు. అక్రమం కనిపిస్తుంది, పాపం కనిపిస్తుంది, నీ మీద నువ్వు వేసుకున్న వేషం కనిపిస్తుంది. చాలామంది యవనస్తులు అలాగ తయారైపోయినారు. వేషం వేసుకొని జీవించు యవనస్తులుగా, క్రైస్తవులుగా చెప్పబడుతున్నారు. ఇక్కడ మనము యాకోబు విషయంలో చూస్తే తల్లి ప్రోత్సహిస్తుంది. కుటుంబాల్లో బాగా గుర్తుపెట్టుకోవాలి, కుటుంబాల్లో తల్లిదండ్రులు పాపంను ప్రోత్సహించేవారుగా ఉండకూడదు. పాపంను ప్రోత్సహించేవారుగా ఉండకూడదు. ఆ తల్లి పాపంను దానిగా ఉన్నది. దానివలన యాకోబు ఎంతో అవస్థపడవలసి వచ్చింది. ఎన్నో దినములు ఆశీర్వాదంను చూడలేకపోయినాడు, సమాధానంను చూడలేకపోయినాడు. మళ్ళీ తిరిగి బేతేలుకు వచ్చేంత వరకు సమాధానం లేదు. తిరిగి బేతేలుకు వచ్చేంత వరకు దేవుని నుంచి దూరం వెళ్ళిపోయినాడు, దేవుని సన్నిధి నుంచి దూరం వెళ్ళిపోయినాడు. బేతేల్లో దేవుడు దర్శించినాడు, కానీ స్థిరంగా లేడు. చాలామంది స్థిరంగా ఉండలేరు, స్థిరంగా ఉండలేకున్నారు యవనస్తులు. కారణం ఏంటి? వేషము ధరించుకున్నట్టు వలన స్థిరంగా ఉండలేకున్నారు. మరి నీ జీవితం ఎలాగుంది? నీవు ఎలాంటి వేషం ధరించుకొని ఉన్నావో అది దేవుని ఎదుట కనిపిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. అందుకే దేవుని వాక్యం మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 47వ అధ్యాయము 10వ వచనం చదవండి. యెషయా గ్రంథము 47వ అధ్యాయము. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడును నన్ను చూడడని అనుకొంటివి. ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నామా? నీవున్నావా? చెడుతనమును ఆధారము చేసుకొని, అంటే చెడుతనమే ప్రాముఖ్యంగా నీ జీవితంలో ఉంచుకొని ఉన్నావు. మంచి చేసేదానికి ఏ మూలైనా నీలో చోటు లేదు. అదే చాలా. అందుకే పాపం చేయుట, లేదంటే చెడుతనం చేయుట అలవాటైపోయి ఉంటుంది. ఉదయం లేచిన నుంచి పాపపు తలంపులే మొదలవుతాయి. ఉదయం లేచిన నుంచి పాపపు జీవితమే
పాపపు నడకనే అలవాటైపోయింటుంది చాలామంది యవనస్తుల జీవితాల్లో. దీని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నారు. దేవుని వాక్యం కాదు, దేవుని మీద కాదు, దేవుని మీద ఆధారపడుట లేదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకొని ఎవడు నన్ను చూడడని అనుకొంటివి. చదవండి. నిన్ను చెరిపివేశాను. నిన్ను చెరిపివేస్తాయంట. ఎవడు లేడు నన్ను ఎదిరించేవారు కానీ, నన్ను కరెక్ట్ చేయాల్సిన వారు కానీ ఎవరు లేరు. దేవుని వాక్యం తెలుస్తుంది, మీ పైన నాయకులుగా కొంతమందిని ఉంచుకోవాలంట. మిమ్మల్ని నడిపించే వారిని కొంతమందిని ఉంచుకోవాలంట. నేను దినాన నాకు ఆలోచిస్తున్నప్పుడు, గత కొన్ని దినములుగా, కొన్ని వారములుగా థర్స్డే హౌస్ విజిట్స్ అని ప్రకటింపబడుతున్నాయి. ఎవరైనా ఆశ కలిగిన వారు ఉంటే పిలిస్తే మేము వస్తాం అని చెప్పబడుతున్నారు, అని అనౌన్స్ చేస్తున్నారు. కానీ ఒక్క కుటుంబము కూడా సేవకులను, దైవజనులను, దేవుని సన్నిధిని కోరుకునే కుటుంబాలు లేవు. ఒక్క కుటుంబం కూడా లేదు. నేను చదువుతాను, వాక్యం చదువుతున్నప్పుడు ఎలీషా ప్రవక్తను ఒక స్త్రీ ఆహ్వానించుకుంది ఆ కుటుంబంలోనికి. ఆమె అంటుంది, గనురాలైన ఒక స్త్రీ అని రాయబడుతుంది రాజుల గ్రంథంలో, 2వ రాజుల గ్రంథంలో. వద్దు, తీయద్దండి. ఆమె అడుగుతున్నది, నీవు ఇక్కడికి పరిచర్య చేసేదానికి వచ్చిన ప్రతిసారి మా ఇంటికి వచ్చి సేద తీర్చుకో, మా ఇంటికి వచ్చి భోజనం చేసిపో. ఎన్నో దినములు అలాగూ ఆహ్వానించుకుంది. దాని తర్వాత జరిగిన కార్యం ఏంటి తెలుసా? ఆ యొక్క తల్లికి ఎన్నో దినములుగా కుమారుడు లేడు, పిల్లలు లేరు. దాని తర్వాత పిల్లలు కలిగినారు, కుమారుడు పుట్టినాడు. దాని తర్వాత అతడు ఏదో ఒక అస్వస్థత ద్వారా, తలనొప్పి ద్వారా చనిపోయినాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ యొక్క దైవజన్యం పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంది. అప్పుడు ఆ కుమారుడు మళ్ళీ బ్రతుకుతాడు. దైవ సేవకులను పిలుచుకోవాలనే ఆశ. కొర్నేలి కుటుంబాన్ని మనం చూస్తాం, వారు కూడా దైవ సేవకుల్ని పిలుచుకోవాలనే ఆశ, పేతురుని పిలుచుకోవాలనే ఆశ. అలాంటి కుటుంబాలు లేవు. అందుకే కుటుంబాల్లో అసమాధానం. దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది, మీరు ఏ ఇంటికి వెళ్తారో అక్కడ మిమ్మల్ని సమాధానంగా చేర్చుకుంటే అక్కడ మీకున్న సమాధానం అక్కడ విడిచిరండి. ఏమంట? మీకున్న సమాధానం అక్కడ విడిచిరండి. ఆ గృహంలో ఆహ్వానించుకునేవారు లేరు. ఎలాంటి పరిస్థితుల్లో కుటుంబాలు అయిపోయినాయి, ఎలాంటి పరిస్థితుల్లో యవనస్తులు అయిపోయినారు. యవనస్తులకు కూడా ఏం ఆశలు లేవు. ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఈ చెడుతనంను ఆధారం చేసుకొని నన్ను ఎవరు చూడడం లేదు, నాకేం కొదువు లేదు అని అనుకుంటున్నాడు. కానీ చెరిపివేసిందంట. చాలామంది జీవితాలు ఎలాగూ చెరిపివేయబడుతున్నాయి. మన మీద దేవుని యొక్క కృప ఉండబట్టి మనం ఇంకా నశించిపోలేదు, పాడైపోలేదు. కొన్ని స్థలములలో దేవుని వాక్యం లేదు. ఇలాగనే వారు వేషం వేసుకొని జీవిస్తున్న పరిస్థితుల్లో ఆ స్థలములలో
డ్రగ్స్ వచ్చేసినాయి, భయంకరమైన పాపము, వ్యభిచారం వచ్చేసింది. అయితే దేవుడు ఎంతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. యవనస్తుడు అయిన నీవు వేషం వేసుకొని జీవిస్తున్నావేమో, ఎవడు నన్ను చూడడం లేదు. అయితే దేవుడు అంటున్నాడు, అక్రమం చేయవారులారా మీ అక్రమం నాకు కనబడుతున్నది. ఎలాగున్నాయి మీ జీవితాలు? మన జీవితాలు ఎలాగున్నాయి? ఎలాంటి వేషం వేసుకొని జీవిస్తున్నాం? దేవుని యొక్క భయము అనేది మనకు లేకుండానే పోయింది. అబద్ధం ఆడుట వాడుక అయిపోయింది. అబద్ధ జీవితములు. మరి నీవు ఏ వేషంను చూపిస్తున్నావో దాన్ని దేవుడు ఒప్పుకున్నాడు. దేవుడు ఒప్పుకున్నాడు. మనం మత్తయి సువార్తలో చదివినాం, దేవుడు ఒప్పుకున్నాడు. యెషయా గ్రంథం 44:20 చదవండి. వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసుకొని పోచున్నది. చూడండి, దేవుడు ఎంత క్లియర్గా దేవుని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. నీవు మోసపోతున్నావు, నీ ఆత్మను ఏమంట రక్షించుకొనజాలవు. అలాగూ నువ్వు వేషం వేసుకొనుట వలన, వేషము ధరించి తిరుగుట వలన ఏమవుతుందంట, నీ ఆత్మను రక్షించుకొనజాలవు. దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది సువార్తల్లో. ఒకడు అన్నిటినీ సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం లేదని చెప్తుంది. అంతేనా? చదివినారా ఎప్పుడైనా వాక్యం? వాడు సమస్తమును సంపాదించుకొని తన ప్రాణంను, వానికేం ప్రయోజనము? ఇక్కడ అదే వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. ఏమంట? మరొకసారి చదవండి. వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాడిని తీసుకొని పోవచ్చున్నది. మీకు అదే అర్థమవుతుందా? నీ మనస్సు మోసపోయి తప్పుదారిలో నిన్ను తీసుకుపోతుంది. అది నీకు అర్థమవుతుందా? అన్య మార్గంలో నిన్ను తీసుకుపోతుంది, అన్య దేవతల తట్టు నిన్ను తీసుకుపోతుంది, అన్య కార్యముల పట్ల నిన్ను తీసుకుపోతుంది, పాపం వైపు నిన్ను తీసుకుపోతుంది. అందుకే దేవుని వాక్యము చెప్తుంది, నీ మనస్సు, నీ హృదయం మోసకరమైంది, దాన్ని వినొద్దు, దాని మాట వినొద్దు, దాని మాట వినొద్దు. ఎంతమంది దేవుని యొక్క మాటను వినేదానికి సిద్ధంగా ఉంటున్నారో ఈ దినములలో, దేవుని మాట వినడానికి, లేదా తమ హృదయములను ఆధారం చేసుకొని, లేదా హృదయము మాట విని నడుచుకుంటున్నారు. ఎంతమంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? వారందరికీ దేవుడు ఇచ్చే హెచ్చరిక ఏంటంటే, నీ మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాడిని తీసుకొని పోవచ్చున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడు, అంటే పోగొట్టుకుంటాడు. మీ యొక్క ఆత్మలను పోగొట్టుకుంటారు. మీరు దేవుని ఎదుట నిలబడవలసిన వారు, మీరు దేవుని రాజ్యంలో ఉండవలసిన వారు. అలాంటిది వేషం వేసుకొని ఈ యొక్క తుచ్చమైన ఆశల కొరకై కొద్దిసేపే ఉండి, లేదా కొన్ని దినములు మాత్రమే ఉండే ఆశల కొరకై, ఆ ఇచ్చల కొరకై మోసపోయి మీ యొక్క ఆత్మను పోగొట్టుకొనద్దు. అది దేవుడు ఇస్తున్న హెచ్చరిక. ఈ యాకోబు ఏం చేస్తున్నాడు? మేకపిల్ల చర్మం కప్పుకొని వెళ్ళినాడు, కానీ అక్కడ తండ్రి గుడ్డివాడై ఉన్నాడు. అందుకు అతని యొద్ద 3 సార్లు అబద్ధం ఆడుతున్నాడు. అది తెలుసుకోలేకపోయినాడు. మన పరలోకపు తండ్రి
అన్నిటినీ ఎరిగినవాడు. అందుకే దేవుని వాక్యం ఇంకొక వాక్యం చూసుకుందాం. గల్తీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 6వ వచనం ఒకసారి చదవండి. 7వ వచనం. ఇక్కడ యాకోబు జీవితంలో చూసినప్పుడు అక్కడ ఇస్సాకు వెక్కిరింపబడినవాడుగా ఉన్నాడు. వెక్కిరింపబడినవాడంటే మోసపోయినాడని అర్థం. అంతేనా? మోసపోయినాడు. ఇస్సాకు మోసపోయినాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మోసపోకుడి దేవుడు మోసపోడు అని అర్థం. దేవుడు మోసపోడు, వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. మనము మోసపోయి మన జీవితంలో మన మనస్సు చెప్పినట్లుగా మన జీవితంలో పాపం వైపు నడిపించుకుంటూ వేషధారణ జీవితంలో ఉంటూ అనేక సంగతులు ఈ మధ్యకాలంలో విన్నప్పుడు నిజముగా ఎలాగ వేషం వేయగలరు? ఎట్లా వేషం వేయగలరు? కొన్ని స్టేటస్లు చూసిన దాని తర్వాత చూస్తే వేషం, ఎంత వేషం. మళ్ళీ ఏం చెప్తారు వచ్చి, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అంటే దేనికి మహిమపరచాలి? వేషం వేసుకున్నందుక. వేషం వేసుకొని దేవుని మహిమపరచినదని. దేవునికి భయపడుతున్నామా మనం? దేవుడు చూస్తున్నాడని భయపడుతున్నామా? దేవుడు మన వేషమని చూస్తున్నాడని భయపడుతున్నామా? మరొకసారి దేవుడు అంటున్నాడు, ఆ మాటను జ్ఞాపకం, అక్రమము చేయవారులారా. దేవుడు నీ వేషంను చూసి ఒకటే మాట అంటాడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోటి. నా దగ్గర కూడా ఉండొద్దు. మనం వేషం వేసుకొని దేవునికి దూరం అవుతున్నాం. ఎంతమంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఈ యవనస్తుల కూటం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీ యొక్క పాపస్థితి ఏదైనా కూడా దాని దేవుని సన్నిధిలోకి వెళ్ళి సరి చేసుకో. చదివినాం ఇందాక, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయొచ్చును. ఈ విషయంలో మీరు మతి తప్పి ప్రవర్తించవద్దు. నన్ను దేవుడు చూడడం లేదు, నన్ను ఎవరు చూడడం లేదు, నా వేషం ఎవరు చూడడం లేదు, నేను చర్మం కప్పుకున్న ఎవరు చూడడం లేడు, నేను ఏషావునే అని చెప్పుకొని తిరుగుతున్నారా? వద్దు, అట్లాంటి జీవితం వద్దు. దేవుని వాక్యం సెలవుస్తుంది, మోసపోకుడి, దేవుడు మోసపోడు. మరి మీ జీవితాలు, నా జీవితం ఎలాగుందో పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవా, నీ యొక్క నామానికి స్తోత్రములు. వేషధారణ గురించి ఎంతో సూటిగా మాకు నీ యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఇంకో దగ్గర సెలవిస్తుంది, నీ మనస్సు నేను మోసపరిచి నీ ఆత్మను రక్షించుకున్న జాలవని చెప్తుంది. ఇంకో దగ్గర వాక్యం సెలవిస్తుంది, దేవుడు అన్నిటినీ గమనిస్తున్నాడు, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై ఆయన దృష్టి అందరినీ చూస్తున్నదని సెలవిస్తుంది. మేము మతి తప్పి ప్రవర్తించకుండా సహాయం చేయండి. ఇంతకాలం ఎలాంటి వేషంలో ఉన్నామో క్రీస్తు ప్రభువా, మా ఆత్మలను పోగొట్టుకొనకుండా
నశించిపోకుండా, మా ఆత్మలు నశించిపోకుండా, నాశనంకు పోకుండా జాగ్రత్తగా మమ్మల్ని మేము సరి చేసుకొని మా ఆత్మలను కాపాడుకునేటకు సహాయం చేయండి. ఎంతమంది అలాంటి గ్రహింపు లేకున్నారో ఈ సమయం అందే వారికి ఆ గ్రహింపును దయచేయండి. వారు చేసే ప్రతి పనిలో నేను దేవునికి ఇష్టంగా జీవిస్తున్నానా లేదా వేషధారణ కలిగి జీవిస్తున్నానా, వేషం వేసుకొని నడుస్తున్నానా, వేషం వేసుకొని మాట్లాడుచున్నానా, వేషం వేసుకొని ప్రవర్తిస్తున్నానా, వేషం వేసుకొని నా తల్లిదండ్రులను మభ్యపెడుతున్నానా, నా దేవుని మభ్యపెడుతున్నానా అనే గ్రహింపును మాకు దయచేయమని వేడుకొనొచ్చాం. నీవు చూచుచున్న దేవుడవు, నీవు చూచే దేవుడవు, మా అంతరంగం అంతటిని పరిశోధించే దేవుడవు, నీకు అన్నీ తెలుసు. ఆ భయంను మాకు దయచేయమని వేడుకొనొచ్చాం. వింటున్న ప్రతి ఒక్కరిలో దయచేయండి. తల్లిదండ్రులకు కూడా ప్రభా, ఓ తండ్రి, కుటుంబమును లేదా బిడ్డలను సరైన యథార్థ మార్గంలో నడిపించుటకై నీవే సహాయం చేసి నడిపించమని, సంఘంను దీవించమని క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మనతో నిత్యము తోడయుండి ఆయన యొక్క పరిశుద్ధతలో నడిచినట్లుగా వేషధారణ జీవితంను విడిచిపెట్టి యథార్థతను ధరించుకున్నట్లుగా ఆత్మదేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.